అందరికీ నమస్కారం. హలో, మీకు అందిస్తున్నాం ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 2025 పారామెడికల్ గ్రూపుల నియామక నోటిఫికేషన్. ఈ సంవత్సరం మొత్తం 434 ఖాళీల ఉద్యోగాల పారామెడికల్ విభాగంలో విడుదలయ్యాయి. ఈ పోస్టుల్లో మొత్తం ఖాళీలు 434 పోస్టులు. ఫస్ట్ వన్ నర్సింగ్ సూపరింటెండెంట్, సెకండ్ వన్ ఫార్మాసిస్ట్ ప్రవేశ గ్రేడ్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 పోస్టులు. అదేవిధంగా రేడియోగ్రాఫర్ ఆర్ ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, రైల్వే పారామెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2. దరఖాస్తు గురించి తెలుసుకుందాం. దరఖాస్తు మనకు ఆన్లైన్లో ఆగస్టు 9, 2025 ప్రారంభమై సెప్టెంబర్ 8, 2025 వరకు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ వయో పరిమితి తీసుకున్నట్లయితే ఈ ఆర్ఆర్బీ రైల్వే పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి కనీస వయసు 18 సంవత్సరాల తర్వాత, నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుకు గరిష్టంగా వయసు 40 సంవత్సరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వయసు పోస్టుకు అనుగుణంగా 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా కల్పించడం జరిగింది. ఈ రైల్వే పారామెడికల్ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి ఎంపిక ప్రక్రియ మనకి ఎప్పట్లాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపిక ప్రక్రియ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్ష ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పోస్టుకు సంబంధించినటువంటి ప్రాథమిక వేతనాల గురించి తెలుసుకుందాం. ఈ పోస్టుల ప్రాథమిక వేతనాలు 7వ సిపిసి పే లెవెల్ ఆధారంగా ఇది వరకు నిర్ణయించబడ్డాయి. నెలకు 21,700 రూపాయల నుండి 44,000 వరకు పోస్టుపై ఆధారపడి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అనుమతులు తీసుకున్నట్లయితే మనకి హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ, డిఏ మరియు ఇతర అలవెన్సులు కల్పించడం కూడా జరుగుతుంది. దరఖాస్తు రుసుము తీసుకున్నట్లయితే మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు 500 రూపాయలు, మహిళా అభ్యర్థులు 250 రూపాయలు, కరెక్షన్ ఛార్జ్ 250 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం దరఖాస్తు రుసుము తీసుకున్నట్లయితే ఫారంను సమర్పించడానికి మీరు దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఈ రుసుము మీ వర్గాన్ని బట్టి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్లైన్లో చెల్లించవచ్చు. అంతేకాకుండా మీరు ఈ చలాన్ ద్వారా ఆఫ్లైన్లో కూడా చెల్లించవచ్చు. ఇప్పుడు మనం ముఖ్యమైన తేదీల విషయాల గురించి తెలుసుకుందాం. దరఖాస్తు యొక్క ప్రారంభ తేదీ ఆగస్టు 9, 2025 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8, 2025. మీరు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8, 2025గా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ రైల్వే పారామెడికల్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 విషయంలో మనకు ఈ ఉద్యోగ సంబంధించిన అర్హతలు తీసుకున్నట్లయితే మనం రైల్వే పారామెడికల్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఖాళీలు మనకి 2025లో 272 పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనం భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం, బోర్డు సంస్థల నుండి జిఎన్ఎం ఆర్ బిఎస్సి నర్సింగ్ లేదా తత్సమాన ఉత్తీర్ణత అర్హత కలిగి ఉండాలి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ తీసుకున్నట్లయితే మనకి రైల్వే పారామెడికల్ ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ సంబంధించి మనకి 105 పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఫార్మసీలో డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇప్పుడు మనం రైల్వే పారామెడికల్ రేడియోగ్రాఫర్ అదే ఎక్స్రే టెక్నీషియన్ గురించి మనకి 4 పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి సంబంధించి భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం, బోర్డు కావచ్చు, సంస్థల నుండి జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ లేదా తత్సమాన అర్హత కాకుండా డిప్లొమా, తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
అంతేకాకుండా వయసుకు సంబంధించినటువంటి వివరాల కోసం కూడా అధికారిక నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదివి పరిశీలించి అప్లై చేసుకోండి. మరిన్ని పోస్టుకు సంబంధించిన వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవండి, పరిశీలించుకోండి, జాబ్కి అప్లై చేసుకోండి. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఏర్పరచడం జరిగింది. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మిస్ కాకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మీరు అనుకున్నట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లతో నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.